అందరికీ నమస్కారం. ముందుగా కొడూరు శ్రీనివాసరావు గారికి, రెడ్డి రామచంద్ర పెదకూరు భద్రనాయుడు గారికి, ఆచార్య మేల్కరి పెద్దమ్మ గారికి, కె శ్రీనివాసరెడ్డి గారికి, గోపాల్ గారికి, పవన్ గారికి నమస్కారం. అదేవిధంగా కన్నడ రచయితల సంఘం సభ్యులకి, గౌరవ అధ్యక్షుడు అవార్ శివబాబు గారికి, వ్యవస్థాపక అధ్యక్షుడు నచ్చల నరసింహన్ గారికి, అధ్యక్షుడు సుభద్రారెడ్డి గారికి, తోటసు రచన గారికి, శివప్రసాద్ గారికి అందరికీ నమస్కారం. కన్నడ రచయితల సంఘం ఇచ్చే ఈ పురస్కారం గతంలో నేను ఇష్టపడే కవులు, అప్పటికే నేను రాస్తున్నప్పుడే ఇష్టంగా చదువుకున్న కవిత్వాన్ని వాళ్ళందరూ అందుకున్నారు. నాకు ఇది వాళ్ళందరూ అందుకున్న పురస్కారం నాకు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 2018 నుంచి మాత్రమే కవిత్వం రాస్తున్నాను. 2022 చివరికి అలాగ కవిత్వం 5 ఏళ్ళ కవిత్వం అంతా కలిపి పుస్తకంగా వచ్చింది. ఈ సాహిత్య ప్రపంచంలో ఈ సమయం అనేది చాలా చిన్న సమయం. ఆ రకంగా చూసుకుంటే ఈ సాహిత్య ప్రపంచం నేను అత్యంత కొత్తవాడిని. ఇంత కొత్తవాడికి ఇంత పేరుని పురస్కారం ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. నాకైతే చాలా సంతోషం కలిగిస్తుంది. దీన్ని నేను నా కవిత్వానికి ఇచ్చిన ఒక పూలదండగా తీసుకుంటున్నాను. ఇకపై రాయబోయే కవిత్వానికి ఒక ప్రోత్సాహంగా దీన్ని చూస్తున్నాను. ఈ సందర్భంలో మా డాడీ గుర్తుకొచ్చారు. శ్రీధర్ గారు నాకు ఫోన్ చేయగానే ఫస్ట్ మా డాడీ గుర్తుకొచ్చారు. నాకు ఆయన ఉందంటే అదంటే 10 రెట్లు ఎక్కువ సంతోషపడేవాడు. ఈ పుస్తకాలన్నీ కూడా పుస్తకాలన్నీ ఆయనే తయారు పంపించారు. ప్రతి పుస్తకాన్ని ఆయన అడ్రస్ రాయడం, తయారు చేయడం మొత్తం ఆయనే చేశాడు. ఆయన స్పష్టపడి పెట్టుకుంది అంతా అందుకున్న విషయాలు ఇవన్నీ కూడా ఆయన స్పర్శ నాకు తెలుస్తుంది. తెలిసి ఇచ్చారో తెలియకిచ్చారు నాకు తెలియదు. మీ అధ్యక్షుడికి ఇచ్చారు. ఏం పేరు పెడదామనే పుస్తకాన్ని నా బొమ్మకి ఇచ్చారు. చెప్పగానే మొట్టమొదటి మోహం నా నాన్నమోహం అంకితం తీసుకున్నారు. అలా నాకు మొదటి నుంచి చివరి దాకా ప్రాణాన్ని గుర్తొస్తూ ఉంటాడు. నాకు మామూలుగా విషయాలు ఎందుకు మొహం కానీ ఇదంతా నాకు చాలా ఆత్మీయంగా ఉంది. థ్యాంక్ యూ.